హాయ్ హలో నమస్తే. ఈరోజు మీకు చూపిస్తాను ఒక వింత జంతువు. చూడండి, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఏంటా అనేది. వింటర్ అయిపోయింది కదా, లాస్ట్లో అంటే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. మంచి సన్లైట్ ఉంది. కొద్దిగా సన్లైట్ కానీ బయటకు వచ్చాము. ఒకసారి గార్డెన్ కూడా ఎలా ఉంది, ఏం చేంజెస్ చేయాలి, అన్నీ ఎండిపోయినాయి కదా, ఈ చెట్లన్నీ దీంట్లో వేసేసి మళ్ళీ దీనిపైన సాయిల్ వేద్దామనేసి అనుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పూస్తున్నాయి ఈ ఫ్లవర్స్. అలా ఇంటి చుట్టూ గార్డెన్లో ఒక రౌండ్ వేసాను, ఏమేమి చేంజెస్ చేయాలి అనేసి. అంతా గడ్డి మొత్తం డ్రై అయిపోయింది ఈ చలికి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న ఆకులు, ఆ పచ్చదనాన్ని చూస్తుంటే భలే అనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో. హాయ్ ఫ్రెండ్స్, ఇది స్ప్రింగ్ స్టార్ట్ అయిపోతుందనేది మాకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఎందుకంటే సన్లైట్ చాలా మంచిగా వస్తుంది. అలాగే చూసారా, ఇక్కడ చిన్న చిన్న మింట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ మింట్ మేము ఇక్కడ చిన్నగా పెట్టాము లాస్ట్ ఇయర్ స్టెమ్, అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది కాకుండా ఇటువైపు కూడా వచ్చేసిందండి, బయటకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇదంతా మింట్ చాలా బయటకు వచ్చేసింది. మేము బయటకు రాకుండా ఇలా సెట్ చేసి పెడితే మళ్ళీ బయటకు వచ్చేసింది. చూడాలి అది ఎలా అయిపోతుందో. ఈ టైంలో ఇంటి చుట్టూ చూస్తూ ఉంటే ఇక్కడ ఈ వింత జంతువు కనబడింది. చూసారా ఏంటో, అబ్జర్వ్ చేశారా? స్నేక్ అండి. ఇది మరి పాయిజనా కాదో తెలీదు, బట్ ఇక్కడ అందరూ గార్డెన్ స్నేక్ అని అంటూ ఉంటారు. ఈ గార్డెన్ స్నేక్స్ ఎక్కువగా ఉంటాయంట ఇంటి చుట్టూ. ర్యాట్స్ని కానీ, ఫ్రాగ్స్ కానీ, అండ్ ఎర్త్వామ్స్, ఇలాంటి స్పైడర్స్ కూడా చాలా గడ్డిలో ఉంటాయి. పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ స్పైడర్స్ మన ఇండియాలో ఉన్నట్టుండవు. అక్కడ మా వారు వర్క్ చేస్తుంటే పిలిస్తే ఏంటా అని వెళ్ళాను. వెళ్ళి జస్ట్ నాకేంటంటే ఈ చుట్టూ నడుస్తూ ఉంటే ఫస్ట్ ఒక చూపు వేసుకుంటూ వెళ్తా, ఏమన్నా ఉంటాయా అని భయానికి. అన్నట్టే నాకు ఇక్కడ షాకింగ్ కనబడింది ఈ మేడం గారు. చూడడానికి చాలా భయం వేసింది. ఇది ఒక 1 మీటర్ ఉందండి. 1 మీటర్ కొద్దిగా ఒక సైజు మన వాటర్ పైప్ సైజులో ఉంది. అంటే 1.5 ఇంచు పైపు లాగే అనిపించింది. ఫస్ట్ చూసి నేను పైప్ అనుకున్నా, కానీ కాదు. మేడం గారు పడుకున్నారు, ఏవో మంచిగా తినేసి రెస్ట్ తీసుకుంటుంది. అసలు సౌండ్ చేసినా అస్సలు పోవట్లేదు, ఇక్కడే ఉంది. చూస్తూ ఉంటే భయం వేసింది. మా వారిని రమ్మంటుంటే ఆయన అక్కడేదో పని ఉందనేసి అక్కడే ఉన్నారు, రాలేదు. చూపిస్తే అది గార్డెన్ స్నేక్, ఏం కాదు, ఏమనదు అనేసి మా వారు ఇంకా దాన్ని ఎంకరేజ్ చేశారు ఏమనకనేసి. ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయలేదు, సైలెంట్గా మేము ఇంట్లోకి వెళ్ళిపోయాము. అది అక్కడే ఉంది ఈవినింగ్ వరకు. అసలు కథని కూడా కదలట్లేదు, ఇంత పెద్దగా ఉంది. చూసారా? అసలు ఇవన్నీ ఎలా పోతాయో తెలియదు. ఇది లాస్ట్ ఇయర్ కూడా కనబడింది, మళ్ళీ ఇప్పుడు కనబడింది.